అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో పడి తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అమెరికాలో టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే కాలక్షేపం కోసం స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్ళగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని భార్య శాంతి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసింది. ఇక కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో పడి తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అమెరికాలో టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే కాలక్షేపం కోసం స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్ళగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము. కుమార్ ప్రస్తుతం సూర్యాపేట మండలం ఆత్మకూరేశ్ మండలం పాతర్లపాడు గ్రామంలో విశేషాలు అలుముకున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ప్రవీణ్ వివిధ దేశాల్లో కూడా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. అయితే అట్లాంటాలో 2 ఏళ్ల క్రితం వెళ్లారు. భార్యాభర్తలు పిల్లలతో సహా వెళ్లి అక్కడే ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. అక్కడ దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో సరదాకని వెళ్లి అక్కడ ఎవరు లేని టైంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ స్విమ్మింగ్ పూల్ లో జారిపడి అందులో మునిగిపోయి చనిపోయినట్టుగా సమాచారం అందింది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు. భార్య కూడా అక్కడే ఉంది. భార్య ఫోన్ చేసి ఇక్కడ అత్తమామలకు చెప్పడంతో ఒక్కసారిగా పాతర్లపాడు గ్రామంలో విశేషాలు అలుముకున్నాయి. 2 కుమారులు. ఆయనకు చిన్న కుమారుడు ప్రవీణ్, ఇతను చాలా ఉన్నత చదువు చదివి ఉస్మానియాలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి హైదరాబాద్ లో పలు కాలేజీలలో కూడా మంచి విద్యాభ్యాసం చేసి అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి అట్లాంటా ఈ ప్రాంతాల్లో తిరుగుతూ చాలా మంచిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ఒక్కసారిగా విషాదం నెలకొనడంతో సూర్యాపేట పాతర్లపాడు గ్రామంలో విశేషాలు అనుకున్నాయి. ఇక విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఎంఎస్సీ కూడా సమాచారం అందించారు. మృతదేహాన్ని తొందరగా స్వగ్రామానికి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎంఎస్సీ కూడా సమాచారం అందజేస్తామని కూడా భరోసా ఇచ్చారు జగదీష్ రెడ్డి. అయితే ఎంతో ఉన్నత చదువుకొని గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ 39 ఏళ్లకే అకాల మరణం చెందడంతో గ్రామంలో అంతా కూడా విశేషాలు అనుకున్నాయి. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎంబసీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి జగదీష్ రెడ్డి దగ్గరుండి ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ రాము. బాబు చదువుకున్నప్పుడు హైదరాబాద్లో భాష స్కూల్లో చదువుకొని నేను లెక్చరర్ అయ్యాను. అక్కడ లెక్చరర్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి యూఎస్ఏకు, ఆస్ట్రేలియా, అన్ని సౌదీ అరేబియా, సింగపూరు, గుజరాత్ ఇవన్నీ చాలా రాష్ట్రంలో పనిచేసింది. ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ మాట్లాడతాడు. తల్లితోటి వాట్సాప్లో చూసుకుంటాం. పెళ్లి మధ్య నుంచి ఒకసారి ప్రేమించుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. నేను కూడా ఏమలేదు, అమెరికాకు పోయాడు. మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ 10th క్లాస్ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ ఎడ్యుకేషన్ పరంగా భాషన్ స్కూల్లో లెక్చరర్గా చేశాడు. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యూఎస్ఏ వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూ రాసేసి పాస్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యూఎస్ఏ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ మాట్లాడడం, ఎట్లా ఉన్నారు ఏం సంగతి అని మాట్లాడడం జరిగింది. మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ మాట్లాడాడు మాతోటి. అమ్మతోటి నాన్నతోటి రెగ్యులర్గా మాట్లాడతాడు. రీసెంట్గా బయటకు వెళ్తామని చెప్పేసి వెళ్ళాడట వాళ్ళ మిస్సెస్కి చెప్పి రూమ్ దగ్గర నుంచి. సరే ఇది జరిగిందనే విషయాన్ని వాళ్ళ మిస్సెస్ కూడా మనకు 10 అట్లా చెప్పడం జరిగింది.